సంఘం వర్ధిల్లాలి తెలంగాణ. హైదరాబాద్లో గౌరవ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారిని మేము కావడం జరిగింది. మేము ఒకటే కోరినాము, ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం లేదు, ప్రతిపక్షంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మా ఆదివాసీ ఎరకల సమస్యలని శాసనమండలిలో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడే వాళ్ళు మా సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవడం వల్ల మా సమస్యలకి పరిష్కారం రావట్లే అని చెప్పేసి మేము కోవడం జరిగింది. ఏదైతే మేము మరి ఎమ్మెల్సీ కవిత గారి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు పరిష్కారమైనా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. రెండోది, రేపు జరగబోయేటువంటి శాసన సభ సమావేశాలు కానీ అలాగనే శాసనమండలి సమావేశాలు కానీ మా సమస్యల మీద మాట్లాడడం చెప్పేసి మేము కోవడం జరిగింది. దానికి మేడం కవిత గారు కూడా సానుకూలంగా స్పందించి మీ యొక్క విషయాలు ఏంటని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. మేము ఒకటే చెప్పినాం, గత ప్రభుత్వంలో మరి నిజాంపేటలో ఎకరం భూమి 3.5 కోట్లతోటి భవన్ నిర్మించారు, అది పూర్తి కాలేదు. ఇప్పుడు దాన్ని పూర్తి చేయమని చెప్పేసి మేము మరి మేడం గారికి చెప్పడం జరిగింది. రెండవది, తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వంలో 50,000 ఆదివాసీ ఎరకల కుటుంబాలు అంటే 15 పైన ఆధారపడి ఉన్న కుటుంబాల కోసము మొట్టమొదటిసారిగా చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టి 60 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. ఆ యొక్క స్కీమ్ని మళ్ళీ యథావిధిగా ఈ ప్రభుత్వం కొనసాగే విధంగా మీరు శాసనంలో ఈ విషయాన్ని లేవది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, చేవెళ్ళ ఎస్టీ డిక్లరేషన్ సభలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవ శ్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలు ప్రయోగిస్తా అని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ వ్యాప్తంగా మరి ఎరకల అభివృద్ధి కోసము ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని వెంటనే ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలు పై ఇవ్వని చెప్పేసి కూడా మేము శాసనంలో దాన్ని ప్రస్తావించమని చెప్పి కూడా మేము మేడం గారికి మేము వినిపించడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నా, ఇలా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మేము ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మరి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకు కూడా మేము కలిసి మా సమస్యలు చెప్తా ఉన్నాం. దీన్ని రాజకీయంగా ఎవరు కూడా దీన్ని రంగు అనేది పెట్టకుండా ఉండద్దని చెప్పి చెప్తా ఉన్నా మన నాయకులకి. ముఖ్యంగా తెలంగాణ ఉన్నటువంటి ఆదివాసీ ఎరకల నాయకులు దయచేసి దీనికి రాజకీయ రంగు పెట్టకుండా, రంగు పూయకుండా దయచేసి ఎరకల సమస్యల పరిష్కారం కోసం, ఎరకల జాతి అభివృద్ధి కోసమే ఈ సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ని కలుపుతా ఉన్నాం. అలాగనే ప్రభుత్వం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం మంత్రులను కలిసి కూడా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా వీళ్ళు మన తరపున మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి మనం వీళ్ళ ఇండ్లల్లా చుట్టూ తిరుగుతూ మన సమస్యలు పరిశీలించమని చెప్పేసి మనం ప్రాధేయపడతా ఉన్నాం. దయచేసి మన ఎరకల నాయకులు, కొన్ని ఎరకల సంఘ నాయకులు దీన్ని తప్పుదోగా అర్థం చేసుకోవద్దు, ప్రజలని తప్పుదో పట్టిద్దని చెప్పి నేను వేడుకుంటున్నా. దయచేసి రేపు 9వ తారీఖున జరిగినటువంటి శాసనమండలిలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత గారు తెలంగాణ జాతి సమస్యలపైన, వారి అభివృద్ధి పైన, వారి ప్రజల కష్టాలపైన ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడిండ్రు. ఖచ్చితంగా భవనం విషయంలో కూడా వెంటనే స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ గారు శ్రీధర్బాబు గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగనే పిలాపల్లి యాదగిరి కుటుంబానికి కూడా వెంటనే భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి కూడా ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా సాయం చేయడానికి కూడా ఆమె మాట ఇచ్చింది.
అలాగనే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని కూడా ఖచ్చితంగా నేను మాట్లాడి ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా మాట ఇచ్చింది. ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరుకల కార్పొరేషన్ని ఖచ్చితంగా ఏర్పరిచే విధంగా నేను మాట తీసుకున్న శాసనసభ చెప్పి కూడా వాళ్ళు మాట ఇచ్చడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎరుకల జాతి యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసమే మేము అందరం కష్టపడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడు రవికుమార్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోని నరసింహ గారు, అలాగే రాష్ట్ర కోశాధికారి వనం రమేష్ గారు, భువనగిరి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడు సురేష్ గారు, శ్రీరాములు గారు, నిమ్స్ యాదగిరి గారు, అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతి రాజశేఖర్ గారు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు అలాగే లోకిని సమ్మయ్య గారు, ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్ గారు, ఓని సదానందం గారు, అందరం కూడా ఈరోజు మేము అటెండ్ అయ్యి కవితక్క కలిసినాం. ఖచ్చితంగా దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యలని పరిశీలించే పద్ధతిలో ప్రభుత్వాలు పాలకు పనిచేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని అంశాల మీద మా యొక్క పోరాటాలు, మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దయచేసి ఉన్నటువంటి ప్రభుత్వము ప్రతిపక్ష ఉన్నటువంటి పాలకులు నాయకులు ఉన్నటువంటి మాటల్ని సానుకూలంగా స్పందిస్తూ మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆదివాసీ సంఘం నాయకత్వంలో 33 జిల్లాలో సమస్యల మీద మేము పోరాటానికి కూడా మేము సిద్ధమే ఉన్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పాలకవర్గము, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మా ఎరుకల జాతిని గుర్తించి మా సమస్యలు పరిశీలించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నా. జై ఎరుకల, జై ఎరుకల, జై తెలంగాణ, జై